ముందుగా గ్రేటర్ హైదరాబాద్ ఇక మాటలు రేపిన మంట క్షణక్షణం ఉత్కంఠ అంటూ నిన్న గాంధీ అట్లాగే కౌశిక్ రెడ్డి మధ్య జరిగినటువంటి వార్త ఇది. దాడులు, ధర్నాలు, ఆందోళనలు, అడ్డగింతలు, ఎమ్మెల్యేలు గాంధీ కౌశిక్ రెడ్డి వాదంతో రోజంతా ఉద్రిక్తత, కూకట్పల్లి నుంచి తలకొండపల్లి వరకు ఆగని జ్వాలలు అంటూ అసలు ఇక టైం టు టైం ఏమేం జరిగిందో ఇచ్చిండ్రు వీళ్ళు. ఇక ఇది 12:25కు గచ్చిబౌలి ఠాణా పరిధిలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద, కూకట్పల్లిలో ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద పోలీసులు మోహరించిండ్రు. 12:30కు మీరు బయటికి వెళ్ళొద్దంటూ కౌశిక్ రెడ్డికి చెప్పిన గచ్చిబౌలి పోలీసులు బయటికి వెళ్ళేటప్పుడు సమాచారం ఇవ్వాలంటూ అరికపూడి గాంధీకి తెలిపారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అరికపూడితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే గాంధీ ఇంటికి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాలని అభ్యర్థన, పార్టీ ఫిరాయింపుపై గాంధీ విలేకరుల సమావేశం, కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరిన గాంధీ, పోలీసుల అడ్డకింత, గాంధీ వెంట వచ్చిన కార్యకర్తలు, అనుచరులు ఇంట్లోకి చొచ్చుకెళ్లే యత్నం, పరస్పరం రాళ్లదాడులు. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరనే పోలీసులు భారీగా మోహరించారట. కానీ మరి గాంధీ ఇంటి దగ్గర ఎందుకు మోహరించలేదు? ఆయనకు సంబంధించిన కార్యకర్తలు వస్తుంటే వాళ్ళను అడ్డుకున్నప్పటికీ వాళ్ళు అడ్డం చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు అని అంటే ఇక్కడ ఏదో ఒక నాటకీయ పరిణామం అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత గాంధీ ఇంటికి వెళ్ళి లోపలికి చొచ్చుకెళ్ళి ఆయన ఇంటి మీద రాళ్ల దాడి చేసిండ్రు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి చేసిండ్రు, అద్దాలు కూడా పగిలిపోయినాయి కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించినవి. సో గేటెడ్ కమ్యూనిటీ ఇట్లా ఈ గోడను మొత్తం తోసుకొని లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి గాంధీకి సంబంధించినటువంటి ఫోటో ఇది. సో ఇది నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి పరిణామాలు.